ఓం నమో భగవతే వాసుదేవాయ. మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు. నేను మీకు చూపించబోయే వంట కారం వేసిన నిల్వ పచ్చడి అనమాట, మామిడికాయలది. దీనికి కావలసిన వస్తువులు: 1/2 కేజీ మామిడికాయలు మంచిగా పొట్టు తీసి మంచిగా నీట్గా తుడిసి పొట్టు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ 150 గ్రాములు, అంటే పల్లి నూనె పోసుకోవచ్చు, నువ్వు నూనె పోసుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా పోసుకోవచ్చు. 150 గ్రాములు. చక్కెర 1/4 కేజీ. కారం పొడి 3 మ్యాంగో కారం పొడి 75 గ్రాములు. ఉప్పు అంటే ఈ పచ్చడిలోకి వేరే సపరేట్గా దొరుకుతుంది అనమాట. లేకపోతే మనకు దొరకకపోతే కల్లుప్పు అంటారు కదా, దొడ్డు ఉప్పు ఉంటుంది కదా, దాన్ని గ్రైండర్ చేసుకోవచ్చు. ఉప్పు అన్నమాట. ఇది 150 గ్రాములు. అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూన్. తాలింపు కోసం జీలకర్ర, పసుపు కొద్దిగా లైట్గా వేసుకోవాలి, ఎక్కువగా వేయద్దు. పొయ్యి వెలిగించాను, గిన్నె పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేయాలి. జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మామిడికాయల ముక్కలు వేసిన తర్వాత మొత్తం మనం ఎంత చిన్నగా చేయగలిగితే అంత పొయ్యి మంట చిన్నగా తగ్గించాలన్నమాట, సిమ్లో పెట్టుకోవాలి. ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా లైట్గా పసుపు వేయాలి. పసుపు వేసి కింద మీద చేయాలి. కొద్దిగా కలిపి మూత పెట్టాలి. మాది మగ్గేంత వరకు మూత పెట్టి ఉంచాలి. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి, మెత్తబడ్డా ముక్కలే అని చూసుకోవాలి. ఒక 10-15 నిమిషాల ముక్కలు మెత్తబడ్డాయి అన్నమాట. ఇప్పుడు ఇలా మెత్తబడ్డాలని మనం ఇట్లా చూసుకోవాలి. మెత్తబడ్డా చూసుకుంటే ఇలా మెత్తగా అయిపోతుంటాయి అన్నమాట. వీటిని మనం ఇప్పుడు పొయ్యి బంద్ చేసి కొంచెం గోరువెచ్చగా ఉండగా కారము, చక్కెర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కలపాలన్నమాట. ఇప్పుడు ఇది గోరువెచ్చగా అయిందనమాట. ఈ గోరువెచ్చగా ఉన్నప్పుడు చక్కెర పోసేయాలి. చక్కెర పోసి కలపాలన్నమాట. అయితే ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చక్కెర పోస్తే కరుగుతుందన్నమాట. అంటే ఆ వేడికి, ఆ గోరువెచ్చ వేడికి కరిగిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, అంటే చక్కెర వేసి కరిగిన తర్వాత చల్లబడ్డాక ఇవి కలపాలన్నమాట. ఇది మొత్తం చల్లబడ్డాక ఉప్పు, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత ఉప్పు కారం వేసి కలిపాను అనమాట. ఇది ఇంతే తయారైందనమాట. ఇది చక్కెర వేసిన నిల్వ పచ్చడి తయారైంది. ఇది చేయడము చూపెట్టడం మీకు కనుక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా కొద్దిగా ఇప్పుడు నేను 1/2 కేజీ ముక్కలు చేశాను కదా, ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. అయితే ఈ పచ్చడి అన్నంలోకి కంటే చపాతీలోకి, దోశలోకి, ఉప్మాలోకి చాలా చాలా బాగుంటుంది. నిజంగా చాలా బాగుంటుంది. అంటే కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వారికి చెప్తున్నాను ఇది. కొందరికి స్వీట్ ఇష్టం ఉండదు, ఇష్టమైన వారికి మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఈ సంవత్సరం దాకా కూడా నిల్వ ఉంటుంది అన్నమాట, ఏమి ఖరాబ్ కాదు. నేను ఈ వీడియో 2024 జూన్ 12న తీసానన్నమాట.